రవి అస్తమించని సామ్రాజ్యం అని తనని తాను పొగుడుకున్న బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశంలో సాగించిన పాలన ఎన్నో చీకటి అధ్యాయాలను సృష్టించింది. అఖండ భారతదేశం ఒక్కొక్క ముక్కగా చీలిపోవడం అతిపెద్ద చీకటి అధ్యాయం. భారతీయ చేతివృత్తులు కనుమరుగు కావడం మరొక చీకటి కోణం. తరతరాలుగా వస్తున్న విద్యా విధానం అస్తవ్యస్తమవడం పెద్ద విషాదం. 100 సంవత్సరాల ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన, 89 ఏళ్ల బ్రిటిష్ రాచరిక పాలన, వెరసి సరిసుమారు 200 సంవత్సరాల ఈ పరాయి పాలనలో సామాన్య భారతీయులు ఎంతగానో నలిగిపోయారు. ఆనాడు ఆ తెల్లవాళ్లు రగిల్చి వెళ్లిన రావణ కాష్టాలు ఈనాటికి మండుతూనే ఉన్నాయి. అయితే ఇన్ని చీకట్ల మధ్య మిణుగురు పురుగు వెలుగులాంటి కాంతిపుంజాలు అక్కడక్కడా కనబడతాయి. తెలుగు భాష కోసం శ్రమించిన బ్రౌన్, గోదావరి నదికి ఆనకట్ట కట్టిన సర్ ఆర్థర్ కాటన్ మొదలైన వారు గాఢాంధకారంలో మిణుకుమిణుకుమనే దీపాల్లా కనబడతారు. కొందరు బ్రిటిష్ ఉన్నతాధికారులు భారతదేశాన్ని ముక్కలు చేశారు. స్వాతంత్రం ఇచ్చే సమయంలో మౌంట్ బాటన్ భారత్ పాకిస్తాన్గా దేశాన్ని విడదీశాడు. అతనికంటే 40 ఏళ్లకు ముందు జార్జ్ కర్జన్ బెంగాల్ విభజన పేరుతో భారతదేశాన్ని ముక్కలు చేశాడు. బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేసిన వారిని దారుణంగా శిక్షించాడు కర్జన్. అతను సాగిస్తున్న ఇలాంటి చర్యలను భరించలేకపోయిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని వెనక్కు పిలవాల్సి వచ్చింది. మరికొద్ది సంవత్సరాలలో భారతదేశాన్ని విడిచి వెళ్లబోతున్న కర్జన్ ఈ దేశం సంస్కృతి సంప్రదాయాల పట్ల మక్కువ పెంచుకున్నాడు. భారతీయులు అనాగరికులని, వీరిని సంస్కరించాల్సిన బాధ్యత తనపైన ఉందని భారతదేశానికి వచ్చిన కర్జన్ ఆ తరువాత ఏమన్నాడంటే, ప్రపంచ దేశాలన్నింటిలోకి భారతదేశంలా వేదాంతం, ఇతిహాసం కలిగిన దేశం మరొకటి లేదు. ఇలా చెప్పేటంతగా అతని భారత ప్రేమ చివరి రోజుల్లో అమాంతంగా పెరిగిపోయింది. ఈ కారణం వల్లనే కర్జన్ భారతదేశంలోని ఎన్నో పురాతన ఆలయాలను, ఇతర కట్టడాలను పునర్నిర్మించాడు. ఉత్తరాన తాజ్మహల్, దక్షిణాన హంపి, ఇలా దేశం నలుమూలలా ఉన్న అవి ఎన్నో చారిత్రక స్థలాలను కాపాడే ప్రయత్నం చేశాడు. నేటి ఆఫ్ఘనిస్తాన్ నుండి నేపాల్, బర్మాల మీదుగా శ్రీలంక వరకు విస్తరించి ఉన్న సువిశాల అఖండ భారతదేశానికి పాలకునిగా కలకత్తాలో కూర్చొని పనిచేసే కర్జన్ దక్షిణ భారతదేశంలో ఆనాటి మెడ్రాస్ ప్రావిన్సులో భాగమైన ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న పల్లెటూరులోని ఓ ఆలయం గురించి, దాని బాగోగుల గురించి పరితపించాడు. నిర్దయుడు, తెల్లజాతి అహంకారి అని అనిపించుకున్న ఓ బ్రిటిష్ ఉన్నతాధికారిని అంతలా ఆకర్షించిన ఆ పల్లె ఏది? ఆ ఆలయం ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లికి దగ్గరలో ఉన్న సోంపల్లె విజయనగర శిల్పకళా వైభవానికి చక్కటి ఉదాహరణ. ఇక్కడ ఉన్న ఆలయమే బ్రిటిష్ వైస్రాయ్ కర్జన్ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా గోడలపై విజయనగర చిత్రకారులు వేసిన తైలవర్ణ చిత్రాలు కర్జనకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
సోంపల్లి ఆలయం గురించి, అందులోని వర్ణచిత్రాల గురించి అప్పటి ఆర్కియాలజీ విభాగం అధిపతితో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపాడు కర్జన్. మొత్తం భారత ఉపఖండానికి అధికారి అయిన కర్జన్ ఊపిరి సలపనివ్వని తన పనుల్లో కూడా ఈ మారుమూల ఆలయంపై దృష్టి పెట్టడం ఒక ఆశ్చర్యం. దాని బాగోగుల గురించి అడుగుతూ ఉత్తరాలు వ్రాయడం మరొక ఆశ్చర్యం. ఆ ఉత్తరాలేమిటో, అందులోని అంశాలేమిటో చూద్దాం రండి. 1900వ సంవత్సరం ఏప్రిల్ 9న వ్రాసిన మొదటి ఉత్తరంలో కర్జన్ ఏమి వ్రాశాడంటే, In connection with my archaeological researches, నా పురావస్తు పరిశోధనల్లో భాగంగా కడప జిల్లా మదనపల్లి సబ్ డివిజన్లోని సోంపల్లె గ్రామంలో ఉన్న ఒక ఆలయంలోని పెద్ద ఏకశిలా స్తంభం గురించి తెలిసింది. మద్రాస్ ప్రెసిడెన్సీ ముద్రించిన పురాతన కట్టడాల జాబితాలో ఇది లేదనుకుంటాను. మీరు దయచేసి దాని వివరాలను విచారించి తెలుపగలరు. ఆ స్తంభం ఈనాడు ఉందా, ఉంటే ఏ స్థితిలో ఉంది అన్న వివరాలతో పాటు ఒక ఫోటోగ్రాఫ్ను కూడా పంపిస్తే బాగుంటుంది. ఈ కట్టడం గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసును అని నా భావన. అలానే 1900వ సంవత్సరం జులై 14వ తారీఖున వ్రాసిన రెండో ఉత్తరంలో కర్జన్ ఇలా అంటాడు, it is a great pity that the ఈ Madras ఆలయాన్ని జీర్ణోద్ధారం చేయడం అనవసరం అని మద్రాస్ ప్రభుత్వం నిధులను మంజూరు చేయకుండా ఉండడం చాలా విచారకరం. వారి ఈ తప్పుడు నిర్ణయం వల్ల కలిగిన ఫలితమేమిటో మిస్టర్ రియా పంపిన నివేదిక స్పష్టం చేస్తోంది. గుడి మండపాల పైకప్పులపైన గీసిన రామాయణ దృశ్యాలు మరింతగా నాశనమయ్యాయని, రంగులు వెలిసిపోయాయని, ప్లాస్టర్ ఊడి వచ్చి పైకప్పులో నుండి నీళ్లు కారుతున్నాయని ఆయన వ్రాశారు. కాని ఆర్కియాలజీ సూపర్నెంట్ సకాలంలో జోక్యం చేసుకుని ఆ వర్ణచిత్రాలు మరింత పాడు కాకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యల గురించి ఉత్తర్వులను జారీ చేశారు. ఇందువల్ల ఆ గుడి, అక్కడి స్తంభం జాగ్రత్తగా ఉంటాయని భావిస్తున్నాను. ఇలా ఎక్కడో కలకత్తాలో కూర్చుని ఈనాటి భారత, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బర్మా, శ్రీలంక దేశాలను సంయుక్తంగా పాలించిన ఓ బ్రిటిష్ అధికారి మరొక బ్రిటిష్ అధికారితో తెలుగు నేలపై అక్కడి స్థానిక ప్రజల నిర్లక్ష్యానికి గురి అయిన విజయనగర సామ్రాజ్య కాలపు గుడిని, అందులోని అపురూపమైన వర్ణచిత్రాలను కాపాడేందుకు సమయాన్ని వెచ్చించడం ఓ వింతైన ఆశ్చర్యమే. 1904లో తన వైస్రాయ్ పదవికి రాజీనామా చేయడానికి ముందు ఆ సంవత్సరంలోనే కర్జన్ సోంపల్లె ఆలయం మరమ్మత్తులకని ₹100 నిధిని మంజూరు చేశాడు అని అప్పటి నివేదికలు చెబుతున్నాయి. భారతదేశం పొడవునా సాగుతున్న ప్రాచీన కట్టడాల విధ్వంసాన్ని కళ్లారా చూసిన కర్జన్ చెలించిపోయాడనే అనుకోవాలి. 1904లో అప్పట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలువబడే నేటి పార్లమెంటు లాంటి చట్టసభలో ప్రసంగిస్తూ, I had been in India for more than once, as an ordinary traveler. వైస్రాయ్గా రావడానికి ముందు నేను ఇండియాకు ఒక సాధారణ యాత్రికునిగా చాలాసార్లు వచ్చాను. అప్పుడే ఇక్కడి ప్రాచీన కట్టడాల దయనీయమైన స్థితిగతుల్ని గమనించాను. ఒక గవర్నర్ జనరల్కు దేశమంతా తిరిగేందుకు ఎన్నో వసతులు, సౌలభ్యాలు ఉంటాయి. 4 వైపులా మహాద్భుత చారిత్రక చిహ్నాలు నిండి ఉన్న ఈ దేశాన్ని ఈ దేశపు గవర్నర్ జనరల్గా నేను చుట్టి రాలేకపోయినట్టయితే నాకు ఈ పదవి వచ్చి కూడా నిరుపయోగమే అవుతుంది. నేను అధికారంలోకి వచ్చాక ఎన్నో పురాతన కట్టడాలను బాగుచేశా. ఉత్తర భారతదేశంలో ముస్లిం సుల్తానులు, నవాబులు కట్టించిన కట్టడాలను సరిచేశాం. అలానే సుదూర దక్షిణ భారతదేశంలో అతి గొప్ప హిందూ మహాసామ్రాజ్య రాజధాని అయిన హంపీలో పోయినవి పోగా మిగిలి ఉన్న శిథిలాలను కాపాడే చర్యలు తీసుకున్నాం అని అన్నాడు కర్జన్. అంతేకాదు, భారతదేశంలో అందాలకు కొదవలేదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అందమే కాదు, ఇక్కడ ఆరాధనీయమైనవి కూడా ఉన్నాయి. కనుక గతాన్ని కాపాడుకునే పవిత్ర కర్తవ్యంలో మీరందరూ నాతో చేతులు జోడిస్తారని ఆశిస్తున్నాను అని అన్నాడు. అలానే ప్రాచీన చిహ్నాలను రక్షించుకోవాలనే తపన ముందు ముందు కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. సుందరమైన, వెలకట్టలేని భారతీయ చారిత్రక చిహ్నాలను రాబోయే తరాలవారు నిర్లక్ష్యం చెయ్యకుండా
జాగ్రత్తగా కాపాడుకుంటారని భావిస్తున్నాను. ఇందువల్ల ప్రపంచంలో భారతీయుల గుర్తింపు మరింతగా పెరగాలని కోరుకుంటున్నాను అని అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు కర్జన్. ఆ తరువాత ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ బిల్ అనే చట్టాన్ని తీసుకొచ్చాడు కర్జన్. దీనితో పాటు పురాతన కట్టడాల పరిరక్షణ కోసమని, చరిత్ర పరిశోధన కోసమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పెద్ద మొత్తాన నిధులను మంజూరు చేశాడు కూడా. ఎన్నో తిరుగుబాట్లు, హింస, ద్వేషం, కరువు కాటకాలతో నిండిన కర్జన్ పాలనలో ఈ 2 అంశాలు 2 చిన్న ఆశాదీపాల్లా కనబడతాయి. దురదృష్టవశాత్తు 1904లో అంటే 20వ శతాబ్దం ఆరంభంలో కర్జన్ ఆశించినట్టుగా ఈ 21వ శతాబ్దంలో ఈనాటి భారతీయులు అపూర్వమైన తమ చారిత్రక సంపద పట్ల లక్ష్యాన్ని కాక నిర్లక్ష్యాన్నే ఉంచుకున్నారు. ఓ బ్రిటిష్ అధికారి కోరుకున్నట్టుగా భారతీయులు తమ చరిత్రను తామే పట్టించుకోవడం లేదు, ప్రాచీన కట్టడాలను కాపాడుకోవడం లేదు, డెవలప్మెంట్ పేరుతో ఉన్న కట్టడాలను కూలగొడుతూ ఉన్నారు, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు, అపూర్వమైన శాసనాలపై వెకిలి రాతల్ని రాసి పాడుచేస్తున్నారు. ఈ ధోరణి మారనంతకాలం మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు కాదు. సరికదా, మనం మన పూర్వీకులకు ద్రోహం చేసిన వారిగానే చరిత్రలో మిగిలిపోతాం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇదే పచ్చి నిజం కాదంటారా? ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.